నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కామరూన్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది తమిళనాడు తీరం తీసుకు రానుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్యంగా పయనించి వాయుగుండంగా లేదా తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో 26 లేదా 27 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో వాయువ్యంగా పయనించి వాయుగుండంగా లేదా తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో 26 లేదా 27 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.